మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీరు 100 ఎలుకలు తిన్న పిల్లి దొంగ జపం చేసినట్లు ఉందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. పార్టీలు మారే రాజకీయాలు నేను చెయ్యలేదు. 2 సార్లు ఓటమి చవి చూసిన కష్టాలు ఎదురైన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా తప్ప పార్టీలు మారలేదని అన్నారు. 6 నెలల్లోనే 5 పార్టీలు మారిన చరిత్ర, అవకాశవాద రాజకీయాలు చేసే చరిత్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిది అని ఏలేటి ఆరోపించారు. అధికారం ఉందని తన మీద దొంగ కేసులు పెట్టించిన మున్సిపల్ ఉద్యోగాల్లో ఏం జరిగిందో నిర్మల్ ప్రజలందరికీ తెలుసన్నారు. మున్సిపల్ నియామకాల్లో జరిగిన అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టించడం కాదు, దమ్ముంటే మంత్రిగా వాస్తవాలను బయట పెట్టాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఏలేటి సవాల్ విసిరారు. ఈరోజు ఇంద్రకరణ్ రెడ్డి గారు నా మీద చేసినటువంటి ఆరోపణలు చూస్తూ ఉంటే నిజంగా నవ్వు వస్తున్నది. 100 ఎలుకలు దీన్ని పిల్లి జపం చేసినట్లు 6 నెలల్లో 5 పార్టీలు మార్చినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి ఈ రకమైన ఆరోపణలు చేయడం నిజంగా ఇది సిగ్గు చేయడం తెలియజేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి, కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్లో చేరి, వైఎస్ఆర్సీపీ నుంచి బీఎస్పీలో చేరి, బీఎస్పీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లో, కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఎస్పీలో, బీఎస్పీ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలు, ఇన్ని పార్టీలు మారినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి ఈరోజు నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు వరకు నా జీవిత కాలంలో నేను పార్టీ మారినటువంటి వ్యక్తిని నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మారాలనుకుంటే నాకు అడ్డు లేదు. అయినా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కష్టాలున్న కాంగ్రెస్ పార్టీలోనే నేను 9 ఏళ్ళు నేను ఏగుతూ ఉన్నాను తప్ప ఏ రోజు కూడా అలాంటి ఆలోచన చేయలేదు. కానీ ఈరోజు నువ్వు ఇన్ని పార్టీలు మారి ఈరోజు నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నావు. నేను ఈరోజు ఇంకో విషయం కూడా, నువ్వు నా మీద దొంగ కేసులు పెట్టిస్తూ ఉన్నావు. నువ్వు నిజంగా కూడా మున్సిపల్ ఎంప్లాయీస్ మీద జరిగినటువంటి అవినీతి ఆరోపణలు కానీ, ఉద్యోగ నియామకాలు జరిగినటువంటి అవినీతి కానీ, దాని మీద కలెక్టరే స్వయంగా ఈ రిక్రూట్మెంట్ని క్యాన్సిల్ చేసినటువంటి మాట వాస్తవం కాదా? మీ స్వయంగా మీ కౌన్సిలరే అవినీతి జరిగింది, అందరి దగ్గర లంచాలు తీసుకున్నారని చెప్పేసి బాటంగా ఆరోపణలు చేసిన మాట వాస్తవం కాదా? కోర్టులో మరి చాలామంది అప్పీల్కి వెళ్ళి కోర్టులో పిల్ ఫైల్ చేసినటువంటి మాట వాస్తవం కాదా? మరి రిక్రూట్మెంట్ అంతా ఆగిపోయిన మాట వాస్తవం కాదా? డబ్బులు ఇచ్చినటువంటి ఎంతోమంది ఉద్యోగం వస్తున్న ఆశకి డబ్బులు ఇచ్చి మీ చుట్టూ తిరుగుతున్నటువంటి మాట వాస్తవం కాదా? ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నావు. మంత్రిగా 8.5 సంవత్సరాలుగా నువ్వు చేసింది ఈ అభివృద్ధి ఒకసారి ప్రజలకు వివరించాలా? హౌసింగ్ మంత్రిగా మరి ప్రజలకు నువ్వు ఇల్లు ఇవ్వగలిగినవా?